జన్మకి ముందు అర్జునుడు పశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు శివుడు ఒక వేటగాడి రూపంలో వస్తాడు. అప్పుడు అర్జునుడు కూడా వేటాడుతుంటాడు. ఇద్దరు ఒకదానికే అంటే అడవి పందులకి వేటాడతారు అప్పుడు రాజులు. దానికి బాణం వేసేస్తాడు. నేనేసినా అంటే నేనేసినా అని గొడవ పడతారు ఇద్దరు. పడ్డప్పుడు అప్పుడు తర్వాత మళ్ళీ శివునితో కొట్లాడితే శివుడికి దెబ్బ తగులుతుంది. అప్పుడు పార్వతి వస్తుంది, నిజ రూపం చూపిస్తాడు శివుడు. అప్పుడు దండకం చేస్తాడు ఒకటి అర్జునుడు, అంటే కన్నప్ప జన్మకి ముందు. ఇది ద్వాపర యుగంలో. శివాయ గురవే నమః. ఆదికవి నన్నయ్య విరచిత అన్నమాట. అర్జున కృత కృతస్థాన పురారి మురారి ప్రియా చంద్రధారి విరూపాక్ష దేవా నీదైన తత్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానా ప్రకారములం బుద్ధిమంతుల్ విచారించుచు నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి. నీవు లోకత్రయీ వర్తనంబున్మహీ వాయుఖాత్మాగ్ని సోమాత్కతోయంబులంజేసి గావించి సంసార చక్ర క్రియా యంత్రవాహుండవైతాది దేవా మహాదేవా నమస్తే. నిత్యంబునత్యంత యోగ స్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ చితక్రోధ రాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహధ్యాన డిండీరధారానుభూతిం సదా తృప్తులై నిచ్చులైరవ్యయా భవ్య సేవ్యా అర్జునుడు భర్గభట్టారక భార్గవాగస్య కుత్సాదినానా అప్పుడు వరమిస్తాడు. లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబురం సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యో రగేంద్ర సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర సురాభ్యర్చిత నాకునభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః అంటూ అర్జునుడు ఇలా స్తోత్రం చేస్తే అప్పుడు శివుడు ఏం కావాలో కోరుకో అంటే, అయ్యా నాకు నీ దగ్గరికి వచ్చేస్తాను, నన్ను నీలో లీనం చేసుకో అంటే అప్పుడు అంటాడు, నువ్వు కారణ జన్ముడివి, ఇప్పుడు నువ్వు యుద్ధం చేయాలి, వాళ్ళని ఓడించాలి, కౌరవులు అందరిని ఓడించాలి, ధర్మరాజుని పట్టాభిషేకం చేయాలి, చక్రవర్తులుగా పాండవులంతా, నీ జన్మ ఇంకా ఉంది, కర్మఫలం అనుభవించాలి అంతా. ఆ తర్వాత నువ్వు నెక్స్ట్ జన్మలో నా దగ్గరికి వచ్చి కన్నడువై పుట్టి తిన్నడువై పుట్టి శివ సాహిత్యాన్ని పొందు, నా గురించి తెలుసుకొని నన్ను చాలా ఇష్టపడి అప్పుడు నాలో లీనమైపోదు ఆ జన్మలో అని అంటాడు. అప్పుడు సరే, మరి ఈ అర్జునుడిగా ఆయనకి అందరూ భార్యలు తనతో ఉంటారు, సుభద్ర తనతోనే ఉంటారు, మరి ఆమె ద్రౌపది తనతోనే ఉంటుంది, కానీ చిత్రాంగద ఉంటుంది. చిత్రాంగద పాపం తనతో జీవితం ఓన్లీ ఒక్క మొదటి రాత్రి మాత్రమే ఉంటుంది తనతో. కాబట్టి చిత్రాంగద కూడా మళ్ళీ వేషము అంటే మళ్ళీ జన్మించి ఆ చిత్రాంగదనే అంటే మణిపూర్ స్టేట్ ఉంది కదా ఇప్పుడు, ఆ స్టేట్లో నుంచి మళ్ళీ ఆమె జన్మించి ఆయనకు భార్యగా వస్తుంది. ఆమె వాణిశ్రీగా, కృష్ణరాజు పక్కన వాణిశ్రీగా, మరి పాత సినిమాలో కన్నప్ప సినిమాలో, మరి కొత్త సినిమాలో అయితే ఎవరేసారో తెలియదు, పాత సినిమాలో కూడా మహేష పాప వినాశ అనే పాట చాలా బాగుంటుంది, తప్పక చూడండి. భక్త కన్నప్ప. అర్జునుడు మళ్ళీ పుట్టింది.